ఈ దినపు దేవుని యొక్క మాట దినవృత్తాంతములు మొదటి గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనము. తండ్రి కంటే ముందుగా చనిపోయిరి అనగా మరణము అనేది ప్రతి వ్యక్తికి వస్తుంది. అయితే మరణము గురించి వ్రాయబడిన మాట ఏంటంటే, మరణము తప్పించుట యెహోవా వశము అని వ్రాయబడి ఉంది. దేవుడు ఒక మనిషిని మరణానికి అప్పగించగలుగుతాడు. అదే రీతిగా మరణాన్ని నుంచి తప్పించగలిగినటువంటి వాడుగా ఉన్నాడు. హిజ్కియాకు మరణకరమైన రోగము వచ్చినప్పుడు నువ్వు మరణిస్తావని దేవుడు తెలియజేసినప్పుడు కన్నీరు విడిచి హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు, నేను యథార్థంగా సత్యముగా ఏ రీతిగా నీ సన్నిధిలో నడుస్తున్నానో జ్ఞాపకం చేసుకోమంటే ఆ మరణాన్ని నుంచి దేవుడు తప్పించినటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి దీనిని బట్టి దేవుడు మనల్ని మరణాన్ని నుంచి కూడా తప్పించగలుగుతాడనేటువంటి సత్యాన్ని ఎరగగలుగుతున్నాం. కాబట్టి మనము కూడా యథార్థముగా జీవించి దేవుని చేతిలో నుంచి అనగా మరణాన్ని నుంచి తప్పించబడుదుముగాక.